హాయ్ ఆల్. ఇప్పుడే ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ అయిన ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది. ప్రీవియస్ ఫైనల్ డెస్టినేషన్ మూవీస్ ఏవైతే ఇంపాక్ట్ క్రియేట్ చేసో సేమ్ అదే ఇంపాక్ట్ ఈ మూవీ కూడా క్రియేట్ చేసింది. అంతే ట్రామాలోకి కూడా దోస్తుంది అనమాట. చాలామంది చైల్డ్హుడ్కి ట్రామాకి కారణమైన మూవీస్ మాట ఇవి. అంటే బ్లడ్ కానీ యాక్సిడెంట్స్ ఇట్లా కూడా అయితే అని అవి చాలా న్యాచురల్గా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న వస్తువుల వల్ల ఏదైనా బండి మీద వెనకాల వెళ్తున్నప్పుడు ఏదైనా మీద పడిపోవడం, ఏదైనా బ్రిడ్జ్ మీద వెళ్తుంటే బ్రిడ్జ్ కూలిపోయి కింద పడిపోవడం. మ్యాక్సిమం మన జనరేషన్ వాళ్ళకి ఆ థాట్స్ వచ్చాయంటే ఈ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన మూవీస్ వల్లనే. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక మూవీతో వచ్చారు. ఇప్పుడే మూవీ చూసా, వచ్చే దారిలో సేమ్ ఇంపాక్ట్ ఉండే. నాకు పెట్రోల్ ట్రక్ ఏదో వెళ్తుంది అక్కడ నాకు అలాగే అనిపించింది. అది ఎక్కడికి పోలేదు, అది లోపడే ఉంది. వీళ్ళు మళ్ళీ దాన్ని ఆ ట్రామాని లేపినట్టుగా అనిపించింది. ఇంకొకటి చెప్తున్నా, బ్లడ్ అండ్ గోర్ సీన్స్ చూడడానికి కొంచెం అనీజీగా ఫీల్ అవుతారో, ఎవరికైతే నచ్చవో వాళ్ళైతే ఈ మూవీని స్కిప్ చేసేయండి, అస్సలు చూడొద్దు. ఫ్రాంచైజ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పక్కాగా నచ్చేస్తుంది, నో డౌట్. దీంట్లో ఏంటంటే ఒక పర్సన్కి సంబంధించిన బ్లడ్ లైన్లో ఉన్న పర్సన్స్ మాత్రమే చనిపోతారు అనమాట. అది కొంచెం బాగుంది, దాని ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగా అనిపించింది. కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే ఒక పర్సన్ డెత్ని డిఫీట్ చేసి దాని నుంచి సర్వైవ్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే తిన బ్లడ్ లైన్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తిను కొన్ని మెథడ్స్ ఏవో వాడి కొన్ని ఇయర్స్ వరకు కొన్ని రీసెర్చ్ చేసి తన బ్లడ్ లైన్ని మొత్తం కాపాడుకుంటూ వస్తుంది అన్నమాట. కొన్ని ఇయర్స్కి ఒకరోజు ఒక ఇన్సిడెంట్ తర్వాత తను కాపాడడం అనేది జరగదు. అక్కడి నుంచి తిన బ్లడ్ లైన్లో ఉన్న పర్సన్స్ అందరూ ఎలా చనిపోయారు అన్నది మనకి స్టోరీ అన్నమాట. ఈ ఫ్రాంచైజీ యొక్క బ్యూటీ ఏంటంటే మన క్లైమాక్స్ ఏంటంటే మనకు ముందే తెలుసు. యాక్చువల్గా అందరూ చనిపోతారని మనకు తెలుసు ముందే, కానీ అక్కడ మనం దేని గురించి వెయిట్ చేస్తామంటే అరే ఎప్పుడు చనిపోతారు, వీళ్ళు ఎలా చనిపోతారు అన్నది మనం దాన్ని ఈగర్గా వెయిట్ చేస్తాం. ఈ మూవీలో సస్పెన్స్ అనేది కూడా చాలా బాగా చూపించాడు. ఇంకొకటి ఏంటంటే ట్రైలర్స్ చూపించి మనల్ని చాలా మిస్గైడ్ చేశాడు. మనకి ఫస్ట్లో వచ్చిన ట్రైలర్స్ కొంచెం లాంగ్ లెంత్గా కొన్ని సీన్స్ కూడా స్నీక్ పిక్ లాగా కొన్ని రిలీజ్ చేశాడు. అవి రిలీజ్ చేసిన తర్వాత కూడా దాని నుంచి వచ్చిన సీన్స్ అయితే మూవీలో లేవు. వాడు ఫేక్ క్రియేట్ చేశాడు. నేను వెయిట్ చేస్తున్నా అన్నమాట, అరే వీడిప్పుడే చచ్చిపోతాడేమో అని నేను కూడా వెయిట్ చేస్తున్నా. కానీ మూవీలో అలా లేవు అన్నమాట. మొత్తం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అదైతే నాకు బాగా అనిపించింది. మంచి మిస్లీడింగ్, మంచి మూవ్ అని చెప్పొచ్చు అన్నమాట మేకర్స్ నుంచి. కొన్ని సీన్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు, కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయం. దాంట్లో నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే ఒకటి హాస్పిటల్లో సీన్ ఉంటుంది. ఇంకొకసారి ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళారనుకో ఎంఆర్ఐ స్కాన్ తీయించుకోవాలంటే భయపడతారు అన్నమాట. దానికి సంబంధించిన సీన్ ఒకటి మూవీలో ఉంటుంది. అదైతే పీక్స్, అసలు నాకు చాలా బాగా నచ్చింది. అంటే చచ్చిపోతారనుకోండి, మరింత సాడిస్ట్లా ఉన్నాం అనుకోద్దు. యాక్చువల్గా సీన్ బాగుంది. కొంచెం సీజే వర్క్ అనేది కొన్ని సీన్స్లో కొంచెం ఆడ్గా అనిపించింది నాకు. ఒక 2-3 సీన్స్ అంతే. క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ అంటే లాస్ట్కి మనకి ఎలాగో ఎవరు ఏం మిగలరు, కానీ ఒక క్యారెక్టర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. గ్రాండ్ మదర్ క్యారెక్టర్ ఉంటుంది, తన క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళందరినీ పాపం చాలా డికేట్స్ నుంచి తనే కాపాడుకుంటూ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఒక సీన్ అయితే నాకు చాలా వేస్టెడ్గా అనిపించింది. ఈ గ్రాండ్ మదర్ క్యారెక్టర్ ఒక బుక్ని తయారు చేస్తుంది అనమాట. ఆ బుక్లో ఏంటుంటాయి అంటే చాలా ఏళ్ళ నుంచి తను డెత్ అనేది ఎలా రావచ్చు, నా ఫ్యామిలీని ఎలా ఎఫెక్ట్ చేయొచ్చు అని తను కొన్ని క్యాల్కులేషన్స్ అని చెప్పి ఒక బుక్లో రాసి పెట్టుకుంటుంది అనమాట. ఆ బుక్ని ఒక పర్సన్కి ఇస్తుంది. తను ఏంటంటే ఈ బుక్ని సరిగ్గా వాడదు. ఆ బుక్ని వాడి ఒక 2-3 ఎవరినైనా సేవ్ చేసి, యాక్చువల్గా డెస్టినీ వదలదు, ఎలాగైనా లాస్ట్కి వాళ్ళు చచ్చిపోతారు, ఆ విషయం మనకు కూడా తెలుసు. కానీ ఆ బుక్ని వాడి ఒక 2-3 ఎవరినైనా సేవ్ చేసి ఉంటే కొంచెం బాగుండేదేమో అనిపించింది. అంటే యాక్చువల్గా బుక్ ఇంతలా ఉంటుంది అన్నమాట. తను చాలా ఇయర్స్ నుంచి ఏదో రీసెర్చ్ చేసి ఏదో రాసేసింది. నేను లాస్ట్ వరకు వెయిట్ చేస్తున్నా, అరే ఏదో ఉంటుంది దీంట్లో అని అనుకున్నా, కానీ అది వాడలే. అది మాత్రం నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. అది తప్ప మిగిలినంతా పర్లేదు. ఇంకొకటి మ్యూజిక్ కూడా మనకి చాలా బాగా కొట్టారు. కొన్ని జంప్ స్కేర్స్ ఇవ్వడానికి ట్రై చేశారు, అది కూడా వర్కౌట్ అయిందని చెప్తా. కొన్ని సీన్స్లో బాగా అనిపించింది. అంటే మనం ఇది ఎక్స్పెక్ట్ చేస్తాం ఇప్పుడు జరిగిపోతుందని, కరెక్ట్గా దాన్ని ఆపి నెక్స్ట్ సీన్లో ట్రాన్సిషన్ కొడతాడు అనమాట. అదొక సౌండ్ ట్రాన్సిషన్ వాడాడు అక్కడ, అదైతే నాకు బాగా అనిపించింది. సౌండ్ డిజైన్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. ఇంకా ఓవరాల్గా మూవీ చూడాలా వద్దంటే చూడండి, మంచి మూవీ. ఎస్పెషల్లీ ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్ మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అస్సలు స్కిప్ చేయొద్దు ఈ మూవీని, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇంకొకటి, బ్లడ్ అండ్ గోర్ కనుక మీకు నచ్చకపోతే ఈ మూవీ మీకోసం కాదు, దయచేసి మూవీని స్కిప్ చేసేయండి. మీకు కొంచెం నచ్చకపోవచ్చు, ప్లస్ చూడలేకపోవచ్చు కూడా. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.